అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. నేను మీ సంతోషి. ఈ రోజుల్లో యోగా అంటే ఆఫ్టర్ పాండమిక్లో చూసుకున్నట్లయితే అందరూ చాలా మంది హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా యోగా పైన కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అసలు యోగా మనకి ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుంది, యోగా ఏ టైంలో చేస్తే మంచిది, అసలు యోగా అంటే ఏంటి, దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి ప్రముఖ న్యూట్రిషనల్ కోచ్, అలాగే యోగా థెరపిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అండ్ గోశాల వీరారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు 7 చక్రాస్లో అంటే ఇప్పుడు ఏదైనా ఏ చక్ర డిస్టర్బ్ అయినా కూడా లైఫ్ సైకిల్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. సో మరి ఇవి ఇన్బ్యాలెన్స్ అయినవి బ్యాలెన్స్ కావాలంటే యోగాలో ఎలాంటి ఆసనాలు ఉన్నాయి, సో ఎట్లాగా ఇంప్రూవ్ అవుతుంది, దీని గురించి చెప్పండి. సో ఇప్పుడు దాని ఆసనాల ద్వారా అనమాట. సో దీన్ని 5 ways ద్వారా మనం క్లియర్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి యోగాసనాల్లో సో ఏదైతే మూలాధార చక్రం ఉందో ఈ మూలాధార చక్రం మలాసనంలో కూర్చోవాలి. సో మలాసనం అంటే ఇండియన్ టాయిలెట్స్ ఉంటుంది కదా, ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న తర్వాత ఇలా నమస్కారం పెట్టేసేసి ఈ తొడల నుంచి ఇలా పెట్టి కూర్చోవాలన్నమాట. సో 1 minute నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అనేది ఇప్పుడు మన అందరు కూడా కింద కూర్చొని మర్చిపోయాం అనమాట. సో 5 secondsతో స్టార్ట్ చేసి అట్లీస్ట్ 1 minute నుంచి 5 minutes వరకు కూర్చోగలగాలి. కూర్చుంటే అక్కడ అప్పుడు స్ట్రెచ్ అవుతుంది, అక్కడ ఉన్న నెగిటివ్ అనేది బయటకు వెళ్తుంది అనమాట. అంటే ఫ్యాట్ కానీ లేదంటే నెగిటివ్ కానీ బయటకు వెళ్తుంది అనమాట. సో అదొక ఆసనము. తర్వాత సెకండ్ ఆసనం వచ్చేసేసి మలాసనం ఒకటి, తర్వాత ఉపవిష్ట కోణాసనము. ఉపవిష్ట కోణాసనం అంటే మనం కింద కూర్చున్న తర్వాత మన బాడీని లెగ్స్ని V షేప్లో పెట్టిన తర్వాత గ్రైండింగ్ అనమాట. అంటే క్లాక్ వైజ్ ఒక 10 times, యాంటీ క్లాక్ వైజ్లో ఒక 10 times అనమాట గ్రైండింగ్ చేయాలి. అప్పుడు మూలాధార చక్రం అనేది ఓపెన్ అవుతుంది. ఒకటే రోజులో ఓపెన్ అవ్వదు. సో ఇది చేస్తున్నప్పుడు కొంతమందికి 15 days పడుతుంది, ఒకరికి 1 month పడుతుంది, ఒకరికి 3 months 6 months కూడా టైం పడుతుంది. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఎందు గురించి అంటే ఈ రోజు మనము సాధన చేసినాము, మళ్ళీ తర్వాత మనకు నెగిటివ్ వస్తుంది, మనం తీసుకునే ఫుడ్ లోపల పొల్యూషన్ ఉంటుంది, వాటర్ లోపల పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ లోపల పొల్యూషన్ ఉంటుంది, తర్వాత జనాల దగ్గర నుంచి నెగిటివ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా అక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ 2 ఆసనాల ద్వారా మూలాధార చక్రం అనేది ఓపెన్ చేయొచ్చు. దాని తర్వాత స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం వచ్చేసి బటర్ఫ్లై అనమాట. సో ఇది పెల్విక్ మజిల్ ఏదైతే ఉంటుందో పెల్విక్ మజిల్ కింద ఉండే ఫ్యాట్ అనేది క్లియర్ అవుతుంది. తర్వాత దాంతోపాటుగా పరివృత్త జాను శీర్షాసనము. పరివృత్త జాను అంటే లెగ్ అనమాట. సో తలను అనమాట. అంటే మనం కాళ్ళు కూడా బాడీని V షేప్లో పెట్టిన తర్వాత సో ఈ చేతితోటి మనం లెఫ్ట్ ఫింగర్స్ తోటి లెఫ్ట్ లెగ్ పట్టుకొని తర్వాత ఈ చెవి అనేది మోకాల మీద ఆనించాలన్నమాట. అప్పుడు మీకు స్వాదిష్టాన చక్రంలో బాగా స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు అది క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. 2 sides చేయాలన్నమాట. ముందుగా 5 secondsతో స్టార్ట్ చేసి కొంచెం 10 seconds 15 seconds అలా పెంచుతూ 1 minute పైన చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత మూడవది ఆంజనేయ ఆసనం అనమాట. సో ఆంజనేయ ఆసనం ఈ 3 ఆసనాలు చేసినప్పుడు స్వాదిష్టాన చక్రం అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మణిపుర చక్రం అనమాట. అంటే నాభిస్థానంలో చేయాలంటే నౌకాసనం అనమాట. అంటే బోట్ పోజ్ అనమాట. అంటే బాడీని V షేప్లో నడుము పైన బాడీని పెట్టేసేసి V షేప్లో ఇలా పెడితే అక్కడ స్ట్రెచ్ అవుతుంది, అప్పుడు క్లియర్ అవుతుంది అనమాట. తర్వాత స్టెప్స్ ఎక్కడం దిగడం వలన కూడా ఈ మణిపుర చక్రం అనేది క్లియర్ అవుతుంది. తర్వాత అనాథ చక్రం హార్ట్ చక్రం అనమాట. హార్ట్ చక్రం అనేది భుజంగాసనం, స్నేక్ పోజ్ ఒకటి, తర్వాత ధనురాసనం ఒకటి. ధనురాసనం అంటే బాణంలాగా ఉంటుంది, సో ధనుసులాగా ఉంటుంది ధనురాసనము. తర్వాత ఊష్టాసనం క్యామిల్ పోజ్ అనమాట. సో ఈ 3 ఆసనాల ద్వారా అనాథ చక్రం పైన ఉండే నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత విశుద్ధ చక్రం అనమాట. సో ఇది చేయడానికి సర్వాంగాసనము, తర్వాత హలాసనము, ఈ ఆసనాల ద్వారా ఎదిగే నెగిటివ్ అనేది వెళ్తుంది. తర్వాత థర్డ్ ఐ అనమాట పరివృత్త పాదోత్తాసనము. పరివృత్త పాదోత్తాసనము తర్వాత అర్ధ శీర్షాసనము. ఈ 2 ఆసనాల ద్వారా థర్డ్ ఐ లోపల నెగిటివ్ వెళ్తుంది, బయటకు వెళ్ళిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత సహస్రార చక్రం మీద ఉన్న నెగిటివ్ అనేది ఓన్లీ ఓం చాంటింగ్ ద్వారా క్లియర్ అవుతుంది అనమాట. సో ఇది ఆసనాల ద్వారా ఈ రకంగా క్లియర్ చేయొచ్చు. తర్వాత సెకండ్ వే వచ్చేసేసి మనము ప్రాణాయామం ద్వారా చేయొచ్చు. ప్రాణాయామం ద్వారా ఏ రకంగా చేయొచ్చు అని అంటే ఇది 20 minutes టైం పడుతుంది. ఆ టోటల్ 7 చక్రాస్కి మనం 2-3 minutes లోపల మనం ఒక చక్రం పైన చూద్దాము, తర్వాత మిగతాదన్నీ ఆటోమేటిక్ అలానే ఉంటుంది. ఇది వాయుముద్ర అనమాట. వాయుముద్ర పెట్టి భస్రిక చేయాలి. భస్రిక 1 secondకి 1 stroke అనమాట. గాలి పీలుస్తున్నప్పుడు షోల్డర్స్ పైకి లేపాలి, గాలి వదిలేసినప్పుడు కింద అనమాట. సో ఈ భస్రిక చేస్తున్నప్పుడు మూలాధార చక్రం మీద ధ్యాస పెట్టాలి. అలా 2 minutes చేసిన తర్వాత లాస్ట్లో గాలి అంతా వదిలేసిన తర్వాత
ధ్యాస మూలాధార చక్రం మీద పెట్టాలి. 10 సెకండ్స్ అలా ఉంచాలి. తర్వాత 10 సెకండ్స్ తర్వాత ఛాతి నిండా గాలి పీల్చుకొని ధ్యాస సహస్రార చక్రం మీద పెట్టాలి. అంటే మూలాధార చక్రాన్ని సహస్రార చక్రాన్ని యాడ్ చేస్తున్నట్టు అన్నమాట. 10 సెకండ్స్ తర్వాత సహస్రార చక్రం నుంచి గాలి వదిలేసి నార్మల్ పొజిషన్కి వచ్చేసేయాలి. తర్వాత సెకండ్ స్వాదిష్టాన చక్రం అనమాట. మూలాధార చక్రం అయిపోయింది తర్వాత నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం మీద దృష్టి పెట్టి ధ్యాస పెట్టి మళ్ళీ 2 minutes భస్త్రిక చేయాలి. భస్త్రిక అయిపోయిన తర్వాత గాలి అంతా వదిలేసిన తర్వాత 10 సెకండ్స్ స్వాదిష్టాన చక్రం మీద ధ్యాస పెట్టాలి. మళ్ళీ 10 సెకండ్స్ తర్వాత ఛాతి నిండా గాలి పీల్చుకొని సహస్రార చక్రం మీద ధ్యాస పెట్టాలి. 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ గాలి వదిలేసి నార్మల్ ప్లేస్కి వచ్చేసేయాలి. ఈ రకంగా 7 చక్రాస్ని అదే రకంగా చేస్తూ అంటే 7 × 2 14 minutes అక్కడ అవుతుంది. ఇవన్నీ కూడా కళ్ళు మూసుకొని చేయాలి. ప్రాణాయామం అంతా కూడా కళ్ళు మూసుకొని చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ 7 చక్రాస్ భస్త్రిక అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని మెడ పైన అనమాట, మెడ పైన ఒక కాస్మిక్ బాల్ ఉంటుంది, అంటే క్రికెట్ బాల్ అటువంటి సైజులో గోల్డ్ కలర్ బాల్ని ఇమాజిన్ చేసుకొని దానిపైన మెడ పైన తిప్పాలంటే ఒక 5 rounds క్లాక్ వైజ్లో తిప్పాలి. క్లాక్ వైజ్లో తిప్పుతున్నప్పుడు కుండలిని ఆరోహణం, కుండలిని జాగృతం, కుండలిని రూపాంతరం అని అనుకుంటూ 5 times తిప్పిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ బోన్ మధ్యలో తీసుకురావాలి. ఇక్కడ హార్ట్ చక్రం ఉంటుంది, వెనకాల అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ కూడా 5 times క్లాక్ వైజ్లో తిప్పి కుండలిని ఆరోహణం, కుండలిని జాగృతం, కుండలిని రూపాంతరం అలా అనుకొని మళ్ళీ తర్వాత టైల్ బోన్ దగ్గర తీసుకొచ్చేసి టైల్ బోన్ దగ్గర కూడా ఒక 5 times అనమాట క్లాక్ వైజ్లో తిప్పి కుండలిని ఆరోహణం, కుండలిని జాగృతం, కుండలిని రూపాంతరం అలా అనుకొని అలా బాల్ని వదిలేసేయాలి. అప్పుడు కళ్ళు తెరిచి చేతులు అప్ చేసుకొని కళ్ళు ముఖం తుడుచుకోవాలన్నమాట. ఈ రకంగా ప్రాణాయామం ద్వారా 7 చక్రాస్ని క్లియర్ చేయొచ్చు. తర్వాత థర్డ్ వచ్చేసి యోగ నిద్ర ద్వారా చేయొచ్చు అనమాట. సో అఫర్మేషన్ అంటారు ఇది. సో యోగ నిద్ర ద్వారా యోగ మ్యాట్ పైన కానీ లేదంటే భూమి పైన ఒక బ్లాంకెట్ వేసుకొని పడుకున్న తర్వాత బాడీ లోపల అన్ని పార్ట్స్ని అనమాట. ఎగ్జాంపుల్గా పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని మన కాలు వేళ్ళని సడలి చేసేస్తాం, అంటే రిలాక్స్ చేస్తున్నాము. ఒక 3-4 times అనుకొని తర్వాత చీలమండల్ని, తర్వాత మోకాలని, తర్వాత పొట్ట లోపల ఆర్గాన్స్ని, చెస్ట్ లోపల ఆర్గాన్స్ని, తర్వాత హ్యాండ్స్ని, తర్వాత తలని మొత్తం అన్నిటిని బాడీని అంతా రిలాక్స్ చేసిన తర్వాత ఏ రకంగా అయితే మనం బాడీని రిలాక్స్ చేసామో అదే రకంగా మణిపూర చక్రం అయితే ధ్యాస పెట్టి మణిపూర చక్రం రిలాక్స్ అవుతుంది. అలా అఫర్మేషన్ ఒక 21 times మణిపూర చక్రం తర్వాత స్వాదిష్టాన చక్రం పైన, తర్వాత మణిపూర చక్రం పైన అలా 21 times, అనాథ చక్రం పైన 21 times, విశుద్ధ చక్రం పైన 21 times, ఆజ్ఞా చక్రం మీద 21 times, తర్వాత సహస్రార చక్రం మీద 21 times అనమాట. అలా అనుకుంటే ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోయేసి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. తర్వాత 4th వచ్చేసి మెడిటేషన్ అన్నమాట. సో మెడిటేషన్లో మనకి కన్వీనియంట్గా కింద కూర్చోగలిగితే కింద కూర్చోవాలి, లేదంటే చైర్లో ఇలా కూర్చొని, ఇది వచ్చేసి ముద్ర అనమాట. సో ఈ ముద్రలో కూర్చొని వెను నిటారుగా పెట్టిన తర్వాత మూలాధార చక్రం మీద ధ్యాస పెట్టి మూలాధార చక్రం ట్రయాంగిల్ ఏదైతే ఉంటుందో ట్రయాంగిల్ జనరల్గా పైకి ఉంటుంది. సో ట్రయాంగులర్గా తిరిగేసి అనమాట, అంటే 2 edges పైన ఉండి కింద అనమాట. కింద అలా మూలాధార చక్రంలో మూలాధార చక్రంలో ధ్యాస పెట్టి మన మూలాధార చక్రం ఇన్బ్యాలెన్స్ అయింది కనుక బాగా రస్ట్ పట్టుపోయింది. సో అలా చూస్తూ రెడ్ కలర్ అనమాట. సో రెడ్ కలర్ ఇమాజిన్ చేస్తూ దాని బీజాక్షరం వచ్చేసి లమ్ అనమాట. సో ఇది శ్రీచక్రం ముద్ర. శ్రీచక్రం ముద్ర పెట్టి కళ్ళు మూసుకొని ఛాతి నిండా గాలి పీల్చుకొని మనం గుడిలో గంట కొట్టినప్పుడు దాని వైబ్రేషన్ వస్తుంది కదా, సో అదే రకంగా వైబ్రేషన్ లాగా కళ్ళు మూసుకొని లమ్ లం ఈ రకంగా 21 times చేయాలి లం బీజాక్షరంతో. తర్వాత స్వాదిష్టాన చక్రం, స్వాదిష్టాన చక్రం కలర్ వచ్చేసి ఎల్లో. సో ముద్ర సేమ్ ముద్ర పెట్టాలి, కళ్ళు తెరవకూడదు. వమ్ అనుకుంటూ 21 times అలా చేయాలి. తర్వాత మణిపూర చక్రము నాభిస్థానంది. తర్వాత రమ్ బీజాక్షరం అనమాట, రమ్ అనుకుంటూ 21 times. తర్వాత హార్ట్ చక్రం వచ్చేసేసి ఇది ఎం అనమాట. సో ఎం అనుకుంటూ 21 times. తర్వాత విశుద్ధ చక్రం వచ్చేసి వమ్ అనమాట, వమ్ తోటి 21 times. అలా వైబ్రేషన్స్ వస్తున్నప్పుడు మన బాడీ లోపల నుంచి నెగిటివ్ బయటకు వెళ్తుంది. తర్వాత ఆజ్ఞా చక్రం వచ్చేసేసి అమ్ అనమాట. తర్వాత సహస్రార చక్రం వచ్చేసేసి అకారము ఉకారము మకారం అనమాట, ఓం ఉంటుంది అనమాట. సో ఈ రకంగా 21 times చేస్తే కొంతకాలానికి అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యి పాజిటివ్ వచ్చేసేస్తుంది. తర్వాత ఫైనల్గా వచ్చేసేసి ట్యాపింగ్ అనమాట. ఎగ్జాంపుల్గా 1 year 2 years చిన్నపిల్లలు కింద పడిపోయారు అనుకోండి, మనం ఎత్తుకొని ఏం చేస్తాం, భుజం పైన వేసిన తర్వాత వీపు పైన మనము లైట్గా ట్యాప్ చేస్తూ ఉంటాం అనమాట. సో వీపు లోపల ఏముంటుంది, ఇక్కడ
సహస్రార చక్రం హార్ట్ చక్రం ఉంటుంది అనమాట. అందు గురించి అని చెప్పేసి మదర్స్ బాగా కనెక్ట్ అవుతారు పిల్లలు అనమాట. ఓకే. అనాథ చక్రం బాగా ట్యాప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ రకంగా అన్ని చక్రాలు కూడా ట్యాప్ చేస్తూ ఉన్నప్పుడు సో ఒక 2 minutes అనమాట అలా ట్యాప్ చేయాలన్నమాట స్లోగా. తర్వాత మనం కూర్చొని ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఫింగర్స్ తోటి మనం ట్యాప్ చేస్తూ ఉంటాం. సో అంటే మనకు థర్డ్ ఐ చక్రం మీద మనము తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ చేస్తూ ఉందన్నమాట. ఈ రకంగా ఈ 7 చక్రాస్ని అలా కనుక చేయగలిగితే బాడీ లోపల చక్రాస్ అన్ని యాక్టివ్ అవుతాయి. సో దీని ద్వారా ఎప్పుడైతే మనకు మూలాధార చక్రం యాక్టివ్ అవుతుందో సో ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో ప్రొఫెషన్లో ప్రాపర్గా ఉంటుంది. తర్వాత డ్రీమ్స్ అండ్ గోల్స్ అనేవి అచీవ్ చేయడానికి బాగా పాసిబుల్ అవుతుంది. దాని నుంచి ఏమవుతుందంటే ముందు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఫస్ట్ హెల్త్ వస్తుంది, తర్వాత సెకండ్ వచ్చేసి డబ్బులు కూడా చాలా వస్తాయి. అంటే మనం అనుకున్నాం కదా ఫస్ట్ మనకి హెల్త్ కావాలి, తర్వాత మనకి డబ్బులు కావాలని. తర్వాత థర్డ్ అనమాట. సో థర్డ్ వచ్చేసి మనకి విల్ పవర్ పెరుగుతుంది అనమాట. విల్ పవర్ పెరిగినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ 1 week ఏదైతే ఉంటుందో 7, 6, 5, 4, 3, 2, 1 అనమాట. సో ఈ 7 అనేది 7 digits ఇన్కమ్ కావాలనుకుంటారు, 6 digits సేవింగ్ కావాలనుకుంటారు. ఈ 5 అనేది 5 bedrooms ఇల్లు కావాలనుకుంటారు. ఎందు గురించి అని అంటే మధ్య ఇంటి గెస్ట్లు వచ్చారనుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్రూమ్ ఉండాలి, పెద్ద ఇల్లు కావాలనుకుంటారు. తర్వాత 4 అనేది 4-wheeler అనమాట, మంచి 4-wheeler. తర్వాత 3 అనేది డైలీ 3 hours వర్క్ అనమాట. ఈ మధ్య చాలా మంది 10 hours, 12 hours, 15 hours కూడా వర్క్ చేస్తా ఉన్నారు. 3 hours వర్క్ అనమాట. మనకి విల్ పవర్ ఉంటుంది కనుక అది సాధ్యం అవుతుంది. తర్వాత 2 అంటే 2 beautiful kids అనమాట, 1 అంటే 1 wife అనమాట. సో ఈ రకంగా మనం ఏదైతే విల్ పవర్ అనుకుంటామో అది కూడా సాధ్యం అవుతుంది అనమాట. సో ఈ యోగా ద్వారా ఇన్ని రకాలుగా మనము సాధించవచ్చు, కంప్లీట్ సక్సెస్ అవ్వచ్చు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మన 7 చక్రాస్ నేచర్ నుంచి ఏ రకంగా కనెక్ట్ అవుతుంది అంటే నేచర్లో మన లోపల ఉన్నది బయట ఉందని చెప్తారు కదా. ఇప్పుడు మీరు మార్నింగ్ పార్క్ వెళ్ళారు, వాకింగ్కి వెళ్ళారు అనుకోండి, మీరు కింద మట్టిని చూశారనుకోండి, ఏ కలర్ ఉంటుంది? బ్రౌన్ కలర్ ఉంటుంది. తర్వాత కొంచెం బ్లాక్ కూడా ఉంటుంది, ఎల్లోయిష్ కూడా ఉంటుంది, వైట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మన మూలాధార చక్రం నుండి నెగిటివ్స్ అనమాట. సో అది భూమి తత్వం అనమాట. తర్వాత దానికన్నా ఎల్లోయిష్ అనేది స్వాదిష్టాన చక్రం. తర్వాత మణిపూర చక్రం ఏదైతే ఉంటుందో సో ఈ మణిపూర చక్రం వచ్చేసి స్వాదిష్టాన చక్రం ఆరెంజ్, తర్వాత మణిపూర చక్రం వచ్చేసి ఎల్లో అనమాట. సో ఈ 3 అలా ఉంటుంది. తర్వాత భూమి పైన ఏదైతే ఉంటుందో గ్రీనరీ ఉంటుంది, గ్రీన్ అంటే ప్లాంట్స్ అవి, తర్వాత ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా గ్రీన్ ప్లాంట్స్ ద్వారానే వస్తాయి అనమాట. సో అది హార్ట్ చక్రం అనమాట. సో మనం జీవితంలో ఎక్కువగా మనం హార్ట్ చక్రాన్ని చూస్ చేసుకుంటాం మనం. తర్వాత ఇది స్కై బ్లూ కలర్, ఇది స్కై తత్వం అనమాట. తర్వాత ఇది కాస్మిక్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది అనమాట. అంటే మన లోపల ఏవైతే 7 చక్రాస్ ఉన్నాయో ఇవి నేచర్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మూలాధార చక్రం డిస్టర్బ్ అవుతుందో వాళ్ళు పార్కులకు వెళ్దామన్నారు, ఇప్పుడు మనాలి కానీ తర్వాత ఊటీ కానీ వెళ్దామంటే వాళ్ళు రారనమాట. వాళ్ళు టూర్ వెళ్దామంటే బాంబేకో లేకుంటే సింగపూర్కి వెళ్దామంటారు. సో ఇదంతా కూడా అలా ఉంటుందన్నమాట. తర్వాత ఈవెన్ ఫుడ్ లోపల కూడా అనమాట, మన ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా రెడ్ కలర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, తర్వాత పొమోగ్రానైట్, తర్వాత వాటర్ మిలన్, ఇవన్నీ అనమాట. ఈ కలర్స్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు సో బాడీ లోపల బ్యాలెన్స్ అవుతుంది, నార్మల్ వెయిట్గా ఉంటారు. సో ఎనర్జీ కూడా చాలా వస్తుంది. ఓకే సార్, యోగా గురించి మంచి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.